హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు ఏంటి ఇంత పెద్ద ఆట ముక్క పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక మంచి ఐడియా చూపించబోతున్నాను. హోమ్ డెకర్కి నార్మల్గా వాల్ హ్యాంగింగ్కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. మీ దగ్గర ఒకవేళ ఇంత పెద్దది లేకపోయినా చిన్న చిన్నవి ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను వీడియోలో చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి. ఫస్ట్ ఇలా కార్డ్బోర్డ్ పైన మనం ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో, నేనైతే ఫ్లవర్ అండ్ లీవ్స్ అలా అనుకుంటున్నాను. సో నేను ఆ షేప్స్లో ఫస్ట్ డ్రా చేసుకున్నాను పెన్సిల్తో. ఆ తర్వాత కట్ చేసుకున్నాను కత్తెరతో కానీ, లేదంటే ఏదైనా సీజర్ ఉంటే దాంతో అయినా కూడా మంచిగా కట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ కట్ చేసుకోవడానికి సపరేట్ సీజర్స్ దొరుకుతాయి. అదైతే నా దగ్గర ఉంది, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాంటి దాంతో మీరు కట్ చేసుకున్నట్లయితే మంచి నీట్గా వస్తుందన్నమాట. అంటే అది కొంచెం షార్ప్ ఉంటుంది, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దాంతో మెల్లగా మనం ఎక్కడైతే పెన్సిల్ మార్క్ చేసుకున్నామో దానిపై నుంచి మంచిగా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనం దానిపైన కట్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందన్నమాట, అటు ఇటు అవ్వకుండా. సో అలా అన్ని ఫ్లవర్స్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో, లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నాకైతే ఇవన్నీ కట్ చేసరికి తలప్రాణం తొక్కొచ్చిందనమాట. బట్ అవుట్పుట్ చూసాక ఇదంతా కష్టపడిందంతా ఏది కనబడలేదు, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక లేయర్ అనేది తీసేయాలి. అప్పుడు ఏంటంటే ఈ కార్డ్బోర్డ్ మనకి లైన్స్ వీడియోలో చూస్తున్నారు కదా, అలా లైన్స్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది కార్డ్బోర్డేనా అని, అసలు కార్డ్బోర్డ్ అని కూడా మీరు హోమ్ డెకర్ పెట్టినప్పుడు ఎవరికి డౌట్ రాదు, అంత బాగా కనిపిస్తుంది అనమాట. కొంచెం ఇదంతా తీయడానికి కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా మీరు అంటే సపరేట్ ఇప్పుడు ఫ్లవర్ని మొత్తం ఒకటే కట్ చేశాను కదా, అలా కాకుండా సపరేట్ కట్ చేసుకున్నా కూడా కొంచెం ఈజీగా తీయడానికి ఉంటుందన్నమాట, పీల్ ఆఫ్ చేయడానికి పైనది. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్లవర్ లాగా రావడానికి మధ్యలో కొంచెం ఎక్కువ కట్ చేసుకొని గ్లూ గన్ సహాయంతో దగ్గరికి వచ్చేలాగా యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా రెడ్ కలర్, అలాగే లీవ్స్కి గ్రీన్ కలరు, ఫ్లవర్స్కి రెడ్ అండ్ బ్లాక్ కలరు నేను అలా పెయింట్ చేసుకున్నాను. ఇవి పెయింట్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. నార్మల్గా అంటే ఇంకా కొంచెం పెద్ద బ్రష్ ఉంటే దాంతో చేసుకుంటే కొంచెం సింపుల్గా అయ్యేదేమో. నేను చిన్న బ్రష్ యూస్ చేశాను, దానివల్ల నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది. నాకు మొత్తం ఈ క్రాఫ్ట్ చేయడానికి దాదాపు ఒక 1.5 to 2 hours పట్టిందనమాట. బట్ అవుట్పుట్ చూసాక నాకు అదంతా ఏం కనిపించలేదు, చాలా బాగా అనిపించింది. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అండ్ మా ఇంట్లో చూసిన వాళ్ళు కూడా నాకు చాలామంది చెప్పారనమాట, కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంది అని చెప్పేసి. సో ట్రై చేయండి మీరు కూడా, ఇది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఆల్రెడీ నేను బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ ఐడియాస్ చాలా షేర్ చేశాను. అవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత చుట్టూతా అంటే మంచి లుక్ రావడానికి గోల్డ్ కలర్తో ఇట్లా జస్ట్ అవుట్లైన్ ఇచ్చాను అనమాట. అన్ని ఫ్లవర్స్కి కానీ లీవ్స్కి అన్నింటికి మంచిగా నీట్గా అవుట్లైన్ ఇచ్చిన తర్వాత అదేంటంటే మనకి అంటే కార్డ్బోర్డ్లా కనబడదు అనమాట, ఒక మెటల్ టైప్ అట్లా మంచిగా కనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఒక కష్టమైన పని ఏంటి అంటే కొంచెం కట్ చేయడం ఒక్కటే. మీరు అలా కాకుండా ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ఒక్కొక్క లీఫ్ కానీ ఒక్కొక్కటి ఇప్పుడు ఈ వీటికి ఉన్నాయి కదా, నేను 4 sides కట్ చేశాను కదా, అలా కాకుండా సపరేట్ కట్ చేసుకున్నట్లయితే ఆ పీల్ ఆఫ్ చేయడం ఈజీ ఉంటుంది. అండ్ అలాగే కటింగ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. నార్మల్గా మీరు కత్తెరతో కట్ చేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ట్రై చేయండి. అండ్ ఇలా మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత మధ్యలో అంటే ఇప్పుడు ఈ పెద్ద ఫ్లవర్ చిన్నవి కట్ చేసుకున్నాను కదా, అలా పెద్ద ఫ్లవర్లో చిన్న ఫ్లవర్ పెట్టేసి ఆ మధ్యలో ఇలా నార్మల్గా గోల్డ్ కలర్ పెయింట్ చేసి చిన్నగా పెట్టాలని అనుకున్నాను అనమాట. సో నేను అవి కూడా రౌండ్ పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాను ముందుగానే. సో ఇలా మొత్తం పెయింట్ చేసేసుకొని అన్నింటికి తర్వాత నేను ఇవి మళ్ళీ గ్లూ గన్ కానీ, లేదంటే మీరు ప్రతిసారి గ్లూ గన్ అంటే అందరి దగ్గర అవైలబుల్గా ఉండకపోవచ్చు. నార్మల్గా ఫెవికాల్ కానీ, ఫెవికిక్ కానీ, లేదంటే ఫెవికిక్ జెల్ దొరుకుతుంది, దాంతో కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. చూసారా నేను ముందుగా చెప్పినట్టుగా నేను ఇలా అన్నింటికి అంటే ఫ్లవర్ షేప్ రావడం కోసం ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని గ్లూ గన్తో ఇలా దగ్గరికి అనుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఫ్లాట్గా ఉండకుండా ఇలా ఫ్లవర్ లాగా కనబడుతుంది అనమాట. మీరు ఒకవేళ సపరేట్ కట్ చేసుకుంటే అటాచ్ చేసుకున్నప్పుడు దగ్గరికి పెట్టుకున్నట్లయితే అప్పుడు కూడా సేమ్ ఇలాగే వస్తుంది. సో ట్రై చేయండి. తర్వాత ఇంకా మధ్యలో రౌండ్గా కట్ చేసుకున్నానని చెప్పాను కదా, వాటిని కూడా సేమ్ ఇలా కొంచెం ఎక్స్ట్రా రౌండ్ కట్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకొని సేమ్ ఇలాగా గ్లూ గన్తో నేను పెట్టేసుకున్నాను. తర్వాత దానికి గోల్డ్ కలర్ పెయింట్ చేసుకొని ఇలా ఫ్లవర్ మధ్యలో అది ప్లేస్ చేశాను అనమాట. నార్మల్గా పెద్ద ఫ్లవర్ మధ్యలో చిన్న ఫ్లవర్ మధ్యలో ఇలా రౌండ్ జస్ట్ అలా పెట్టాను. చూసారా ఎంత బాగుంది ఫ్లవర్. మా పాపకైతే చాలా నచ్చింది అనమాట. వాల్ పైన చూసిన ప్రతిసారి బాగుందమ్మా అని చెప్తుంది. సో చాలా బాగా అనిపించింది అనమాట, చాలా క్యూట్గా చెప్తుంటే. సో ఇలా జస్ట్ ఇంకొక కార్డ్బోర్డు పైన అంటే ప్లేస్ చేసుకోవడానికి
ఒక పొడుగు వాటిది సన్నగా కట్ చేసుకున్నాను. దానిపైన ఇవన్నీ ప్లేస్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా మీరు గ్లూ గన్తో కానీ లేదంటే ఎంసీల్తో కానీ చేసుకోవచ్చు. ఎంసీల్తో చేసుకున్నట్లయితే అంటే కొంచెం లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. గ్లూ గన్ అనేది ఎప్పుడైనా అంటే ఊడిపోదులే కానీ జస్ట్ ఎప్పుడైనా ఊడిపోయినా కూడా బాగోదు. అందుకోసం అనేసి నేను ఎంసీల్ అంటే చార్ట్స్ తీసుకోవాలనుకోలే, చాలా బాగా వచ్చింది కదా, అందుకోసమని ఎంసీల్ యూజ్ చేశాను. ఎంసీల్ యూజ్ చేసి అటాచ్ చేశాను అనమాట. చాలా బాగుంది, చూసారా వాళ్ళపైన ఎంత బాగుందో. నా ఎఫర్ట్స్కి అండ్ అలాగే ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.